మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయ్యా అది ఎట్లా చెయ్యసావో అయ్యా. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. పంపుగాడి నాగయ్య అనే రైతు మరి పొద్దున వచ్చి ఇక్కడ బర్రెలను కట్టేసి ఇంటికి వెళ్ళాడు. వినాయకుడిని పెట్టుకొని ఇక్కడ మానేరు వద్దకు వచ్చాడు. అయితే నిన్నటి నుంచి అకాలంగా వర్షాలు కురవడం వల్ల మానేరు ఒకటే పారి ఉగ్రరూపం కాంచింది. అందులో పంపుగాడి నాగయ్య అనే వ్యక్తి గల్లంతైపోయాడు. ఇంకొక 5గురు అవతల బాదుకు ఒడ్ల పైన ఉన్నారు. వారిని కాపాడడానికి స్థానిక ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మరి అధికార బృందాలు మొత్తం ఇక్కడ వేచి చూస్తున్నారు. మరి ఏ రకంగా తేవడం పెద్ద ఎత్తున ఇక్కడ ఉప్పొంగుతుంది. మరి ఇక్కడికి రావద్దు, ఈ ప్రాంతంలో తిరగద్దని సుమన్ టీవీ ద్వారా మనము ఎన్నో మెసేజ్లు ఇచ్చాము. అధికారులు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ పట్టించుకోకుండా వచ్చి బావులో ఇరుకపోవడం జరిగింది. మరి వారిని ఏ రకంగా తీసుకొస్తారో ఒకసారి మనం వేచి చూద్దాం. నేను భాష మండిన తిన్న తానం చేసిండు, మంచిగా తిన్నాడు. గస మసాలా వస్తుందని మసాలా ఆయనకు ఫోన్ చేసిండు. మసాలా ఆయన ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుంది నేను చెప్పలేను అని అన్నాడు. ఆయన ఇవతలకి వెళ్ళిండు. అంతే అలా తమ్ముడు అనగా పోతుండు, మా తమ్ముడు పోతుండే అనుకుంటా అంతే. నేను మాట్లాడాలని పట్టుకొని బాగా అంటే నవ్వుకుంటూ వచ్చిండు. కానీ నేను వచ్చిండు అని చూడలేను. అయ్యా నాకు ఇక్కడికి అత్తడో తెలియదు అయ్యా. అయ్యా 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 నేను ఏం చేయాలి అయ్యా, నేను చెప్పాలి అయ్యా. అయ్యా నీకు ఎట్లా చెయ్యసావో అయ్యా. అయ్యా నీకు నీ తమ్ముడు అంటే మస్తు ఇష్టం ఉంటా అయ్యా. అయ్యా 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 నాకు వాళ్ళు ఉంటాయి కానీ పొద్దుగాల కట్టేసి వచ్చింది. ఎట్లా వచ్చిండో నాకు తెలియదు వాళ్ళ కాడ పొద్దుగాలే కట్టేసి వచ్చిండు. అయ్యో మొన్నటి దాకా ట్రాక్టర్ నడిపిస్తూ నాయన అంటే ఎప్పుడు రోజు బర్ల కడుగు మొన్నటి దాకా నాట్లేదాకా నాయన నాట్ల కాడికేయిండు నాయన. కర్దున్నులు అయిపోయినాయి. పొద్దుగాల బట్టలు కొట్టుకొని వచ్చిండ్రు. తండ్రి నా తండ్రి ఒకనాడు పని లేకుంటే తండ్రి నా తండ్రి నువ్వెట్లా చేస్తురా నాగయ్యో. పోయా అయ్యా నా అయ్యా బండ కట్టేసిండు. వాని బాలు అక్కడ కట్టేసి మా దగ్గరికి వచ్చిండు. మేము గమ్మి పట్టుకోతున్నామని చెప్పినాము. ఇటు వచ్చినట్టు అవుతాడు. ఏమైంది అయ్యా అంటే బర్లం కొట్టుకుంటూ వచ్చిండా లేకపోతే అడు కట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చిండు. మసాలా చెప్తానా అని అయ్యా అయ్యా మేము జరని నాయన
ఎస్పీ గారు రావడం జరిగింది. తెలంగాణ SDRF రెస్క్యూ టీం వారిని తెప్పించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ఆ 5ని కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళు అక్కడికి ఎలా వెళ్తారు, ఎట్లా వెళ్తారు, మరి వాళ్ళని ఏ రకంగా కాపాడతారు ఒకసారి చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మానేరు అప్పటికంటే ఇంకా ఎక్కువ ఉధృతంగా ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడికి ఎవరు రావద్దు, ఇబ్బందులు పడద్దు, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెట్టద్దు, అధికారులను ఇబ్బందులు పెట్టద్దని సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాము. మరి వాళ్ళు చేసే రిస్క్ను ఒకసారి ఏ రకంగా వాళ్ళని కాపాడతారో చూద్దాం. ఇంకోటి వాళ్ళకు డౌన్ కెమెరా ద్వారా కూడా వాళ్ళకు ఫుడ్ అందించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.